కిరాణా సరుకులకి 4500. కరెంటు బిల్లు 3200. అంతెందుకు వచ్చింది? ఈ పచ్చడి లేకపోతే ముద్ద దిగదుగా, అందుకే మిక్సీ ఎక్కువ వాడుతున్నాను. అది ఏసీ లేదు, నేను నిద్రపోదుగా, అందుకే వచ్చింది. ఖర్చులు వాళ్ళు 1700 మిగిలింది. 500 నాకు బ్యూటీ పార్లర్కి వెళ్ళాలి. పక్కింటి మహాలక్ష్మి వారానికి ఒకసారి వెళ్తుంది. ఇప్పటి నుంచి నేను కూడా వెళ్ళాలి. ఇదిగో ఈ 1000 రూపాయలు నీ పాకెట్ మనీ. ఖర్చులు పెరిగాయి, ఇవి నాకు సరిపోవు. మా ఫ్రెండ్స్కి వాళ్ళ పేరెంట్స్ 3000 ఇస్తున్నారు, నాకు కూడా నువ్వు 3000 ఇవ్వాల్సిందే. బ్యూటీ పార్లర్కి నాకు 3000 ఇవ్వాల్సిందే. ఖర్చులు పెరగలేదు, మీరు పెంచుకున్నారు. మనిషి తనలాగే ఉంటే ఖర్చులు పెరగవు. ఎప్పుడైతే పక్క వాళ్ళతో పోల్చుకుంటాడో అప్పుడే ఖర్చులు పెరుగుతాయి. ఒకప్పుడు ఇంటికి 1-2 ఫ్యాన్లు ఉండేవి, ఇప్పుడు గది గదికి ఫ్యాన్ ఉండాలి, ఏసీ ఉండాలి. గతంలో ఇంటి మొత్తానికి ఒక ల్యాండ్ ఫోన్ ఉండేది, ఇప్పుడు ఇంట్లో ప్రతి ఒక్కరికి ఒక స్మార్ట్ ఫోన్ ఉంటుంది. అప్పుడేమో ఇంటి మొత్తానికి ఒక సైకిలో లేదా మోపెడో ఉండేది, ఇప్పుడు ఇంటికి 2-3 స్కూటీలు ఉంటున్నాయి. సండే వస్తే ఇంట్లో అందరం కలిసి చేసుకొని తినేవాళ్ళం, ఇప్పుడేమో జొమాటో స్విగ్గీల్లో తెప్పించుకోవటం, లేదంటే రెస్టారెంట్కి వెళ్ళి తినటం. అర్థమైందా? ఖర్చులు పెరగలేదు, మీరు పెంచుకుంటున్నారు. కాబట్టి ఉన్నదానిలో సర్దుకొని బ్రతకటం నేర్చుకోండి.